కర్నూలు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటనలో 42 మందిలో దాదాపు 25 మంది చనిపోయారు. 25 మందిలో 17 మంది వివరాలైతే బయటకొచ్చాయి పేర్లు. వాళ్ళలో చాలామంది కూడా దీపావళి జరుపుకోవడానికి రావడం, అదే వారందరి జీవితంలో ఆఖరి దీపావళి కావడం శోచనీయం. ఆ 17 మంది వివరాలు చూస్తే ఎక్కువ మంది కూడా రక్త సంబంధికులే ఉన్నారు. మొదట మెదక్ జిల్లాకి చెందినటువంటి తల్లి కూతుర్లు. తల్లి సంధ్యారాణి, కూతురు చందన. కూతురు చందన బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటే తన్ని డ్రాప్ చేయడానికి తల్లి బయలుదేరింది. యాక్చువల్గా తల్లి సంధ్యారాణి, తండ్రి ఆనందరావు వీళ్ళిద్దరూ కూడా మస్కట్లో ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఒక వివాహ వేడుక కోసం ఈ గ్రామానికి వచ్చారు, వాళ్ళ గ్రామానికి. అయితే అంతకు ముందే తండ్రి మస్కట్ వెళ్ళిపోయాడు. అనారోగ్యం వల్ల తల్లి ఇక్కడే ఉండిపోయింది. ఎలాగో అనారోగ్య కారణంతో ఆగిపోయాం కాబట్టి కూతుర్ని తీసుకెళ్ళి డ్రాప్ చేద్దామని చెప్పి వెళ్ళింది ఆవిడ. కాకపోతే ఇద్దరు ప్రమాదం జరిగినప్పుడు గాఢ నిద్రలో ఉండడం వల్ల ప్రమాదానికి సరిగ్గా రెస్పాండ్ అయి బయటకు వచ్చే అవకాశం లేకుండా ఇద్దరు చనిపోయారు. నెల్లూరు జిల్లా నుంచి 6 చనిపోయారు. కూతురు జస్విత, కొడుకు అభిరామ్. ఇక అదే నెల్లూరు జిల్లా నుంచి కాపరి అశోక్, కాపరి శ్రీహర్ష కూడా చనిపోయారు. ఇంతేకాకుండా 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చనిపోయారు. ఒకరు ఏపీ నుంచి, ఒకరు తెలంగాణ నుంచి. దాత్రి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏపీ నుంచి, అనుష అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలంగాణ నుంచి. వీరిద్దరూ కూడా దీపావళి జరుపుకోవడానికి వారి గ్రామాలకు వెళ్ళి, వారి ఊర్లకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇంకొక ఇద్దరిని చూస్తే వారిద్దరు తల్లి కొడుకులు, ఫిలోమినన్ బేబీ, కిషోర్ కుమార్. హైదరాబాద్లో ఉంటున్నటువంటి కూతురు పద్మ దగ్గరికి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి తల్లి వచ్చింది. సరే తల్లిని డ్రాప్ చేసుకుని బెంగళూరుకు వెళ్దామని చెప్పేసి కొడుకు కిషోర్ కుమార్ వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఇదే బస్సు ఎక్కడం, ఆ బస్సు ప్రమాదం నుంచి బయట పడకపోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఇక మిగిలిన వాళ్ళని చూస్తే సత్తుపల్లి, ఖమ్మం జిల్లా నుండి ఎం సత్యనారాయణ, మియాపూర్ నుంచి జయసూర్య, హయత్ నగర్ నుంచి నవీన్ కుమార్, ఇక బెంగళూరుకి చెందినటువంటి సరస్వతి నిహారిక. ఇప్పటి వరకు వీళ్ళ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. ఇకపోతే ఈ ప్రమాదంలో ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారితో పాటు బైకర్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఆ బైకర్ పేరు శివశంకర్. తను గ్రానైట్ పెయింటింగ్ పనులు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఇంటికి 8:30 కల్లా ప్రతిరోజు ఇంటికి 8 దాటగానే వెళ్ళేవాడు. కానీ ఆ రోజు మాత్రం వెళ్ళలేదు, ఇతర పనులు ఉండడం వల్ల. చనిపోయే ముందు 9:30కి వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా ఫోన్ చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అతని మరణానికి చాలా దుఃఖిస్తూ ఉన్నారు. పెళ్లి చూపులు చూస్తూ ఉన్న సమయంలో అతనికి త్వరలో పెళ్లి చేస్తున్నామని, ఈ సమయంలో ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరమని చెప్పి వాళ్ళు కూడా చాలా కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. ఈ బస్సు ప్రమాదం ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాగే చనిపోయిన వారిలో ఎక్కువ మంది తెలంగాణకే చెందిన వారు ఉండడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. అటు ఏపీ ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదం జరగడం వల్ల దీనికి కావాల్సిన సహాయ చర్యలు అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సహాయ నిధి నుండి ఎవరైతే మరణించారో వారికి 2 లక్షలు, అలాగే క్షతగాత్రులైన వాళ్ళకి 50,000 నష్టపరిహారం ప్రకటించింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి చనిపోయిన వారికి 5 లక్షలు, క్షతగాత్రులకి 2 లక్షలు ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి సహాయార్థం ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ సమాచారం కోసం ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి: కలెక్టరేట్లో 08518277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో 9121101059, ఘటనా స్థలి వద్ద 9121101061, కర్నూలు పోలీస్ స్టేషన్కి అయితే 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ దగ్గర అయితే 9494609814, 9052951010. ఇప్పటికీ 17 మంది వివరాల వరకు క్లియర్గా ఉన్నాయి. మిగిలిన ఇంకా చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కొందరి ఫోన్లు, ఒక 3 ఫోన్లు మాత్రం ఇప్పటి వరకు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. వారు మరణించిన వారిలో ఉన్నారా, లేకపోతే ఈ మరణం నుంచి బయటపడిన వారిలో ఉన్నారో తెలియడం లేదు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏదైతే బైక్తో యాక్సిడెంట్ అయిందో ఆ టైంలో కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని అలర్ట్ చేయకుండా పారిపోయినటువంటి డ్రైవర్స్, 2 డ్రైవర్స్లో ఒక డ్రైవర్ అయితే పోలీస్ కస్టడీలో ఉన్నాడు, ఇంకొక డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడు.